నంద్యాలలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. వైఎస్ నగర్ బుడగ గంజాల కాలనీలో ఓ వివాహ విందు భోజనం తిని సుమారుగా 80 మంది అస్వస్థకు గురయ్యారు. బాధితులను నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రితో పాటు వివిధ ప్రైవేటు హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. ఘటనపై స్పందించిన మున్సిపల్ కమిషనర్ డిఎంహెచ్ఓ వెంకటరమణ ఆసుపత్రులను సందర్శించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం కొంతమంది బాధితుల ఇళ్లకు వెళ్లి పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. పాయిజన్ కు గల కారణాలపై విచారణ కొనసాగుతోంది అన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. హాస్పిటల్ దగ్గర పక్కనే కదా దయచేసి ఏమన్నా వెంటనే కేసు ఉంది హాస్పిటల్ రెడీ పెట్టండి. ఓకే నైట్ ఉండాల్సిందే బాగుంది. ఎందుకంటే ఈ పేదరికమైన రుద్దులను దారి సార్ పూట అన్నం పెట్టే గడపని పరిస్థితులు ఇదంతా పేదరికం నుంచి వచ్చింది సార్. అక్కడ చెప్పండి సుబ్బాయి కూడా ఏం ప్రాబ్లం లేదు. అన్ని ఒక్కరోజు కార్పొరేట్ హాస్పిటల్ వాళ్ళ పరిస్థితి గవర్నమెంట్ వచ్చి మాట్లాడతాను పొద్దున్న కరెక్ట్ హాస్పిటల్ నిన్న నైట్ కొంచెం పెళ్లిగాడ కొంచెం అన్నం మిగిలినట్టే తీసుకొచ్చి ఇచ్చారు. తిన్నాము అందరం కలిసి సగం పేట అంతా తిన్నాము. తినడం వల్ల నైట్ బాగుంది. ఇంకా ఉదయకాల సమయంలో వాంతులు, బేదులు, జ్వరం 102, 103, 104 కూడా జ్వరం వచ్చింది. అంత ఫీవర్ జ్వరంలో ఇంకా వాంతులు, బేదులు మొత్తము. ఇప్పుడు కూడా కోలుకోలేదు. ఇంకా ఇప్పుడు అలాగే ఉంది. హాస్పిటల్కి వెళ్ళాం, చూపించుకున్నాము. అయినా మా వాళ్ళే పెళ్లికాడ నుంచి ఇచ్చారు అనమాట. మిగిలింటే తీసుకొచ్చారు. తీసుకొస్తారు అనమాట. 60 మంది అనుకుంటారు. 60 మంది 70 మంది. కొంతమంది రికవర్ అయ్యారు, కొంతమంది కాలేదు. ఇంకా మా ఫ్యామిలీ అయితే ఇంకా కాలే కూడా కాలే. 1, 2, 3, 4, 5 మంది అనుకున్నా విని ఇంకా రికవర్ కాలేదు. మా ఇంట్లో మొత్తం బాటలు ఎక్కుతుంది పాప కూడా లోపల. నిన్న నైట్ కొంచెం పెళ్లిగాడ కొంచెం అన్నం మిగిలినట్టే తీసుకొచ్చి ఇచ్చారు. తిన్నాం అందరు. నిన్నటి దినాన ఫుడ్ ఎక్కడో ఒకటి తెచ్చారు. అది కొంతమంది తిన్నారు, పిల్లలు వీళ్ళందరూ కూడా. దానివల్ల ఈరోజు మధ్యాహ్నం నుంచి కొంత ప్రాబ్లం అయింది అనేసి హాస్పిటల్స్ కు వెళ్ళి వచ్చారు. బాగుంది. అయితే కొంతమందికి ఒక 10 మెంబర్స్ వరకు అస్వస్థత ఉంది. వాళ్ళు ఇంకా హాస్పిటల్లోనే ఉన్నారని చెప్పేసి సార్ చెప్తున్నారు, డిఎంహెచ్ గారు. దానిలో భాగంగానే వాటర్ వల్ల ఏమన్నా ఈ యొక్క ప్రాబ్లం అరైజ్ అయిందా అని చెప్పేసి ఇప్పుడు మేము ఎప్పుడో ఒక డే కింద నడిచినటువంటి వాటర్ ఏవైతే ఉన్నాయో ఆ వాటర్ ను కూడా మేము ఇంట్లో నుంచి తెప్పించి వాళ్ళ ముందే శాంపిల్స్ ఆర్సీ టెస్ట్ కానీ ఇతర రెండు ఇంకా కూడా అవన్నీ చేసాము. ఎక్కడ కూడా వాటర్ కంటామినేట్ అవ్వలేదు అనేసి ఒకటి ఎస్టాబ్లిష్ అయితే అయింది. ఆ విషయాన్ని అందరికీ కూడా అక్కడ చూపెట్టాం. అదే విధంగా ఇంకా కూడా ఏమన్నా ప్రాబ్లం ఉంది అంటే ఇంకా రేపు వాటర్ వచ్చేటువంటి సమయానికి అందరం వస్తాం. మేము మా ఇంజనీర్ గారు, శానిటరీ ఇన్స్పెక్టర్స్ అందరం వస్తాం. వచ్చి ప్రతి ఇల్లు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఎలా ఉన్నాయి ఏంటి వాటర్ అనేటువంటి విషయాన్ని కూడా గమనిస్తాం. సో ఈ విషయాన్ని గమనించాలి. ఫుడ్ అనేది కూడా ఏంటంటే ఇంకా ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు చెప్పేటువంటి విషయం ఏంటంటే నిన్న ఎప్పుడో ఉండేటువంటి ఆ ఫుడ్ ను రాత్రి లేట్ నైట్ కానీ ఈ రోజు అర్లీ వర్క్ బ్రేక్ఫాస్ట్ కింద వాళ్ళు ఎంతో కొంత వేసుకోవడం వల్ల అది జరిగినటువంటి ఇబ్బంది అనేసి వాళ్ళు చెప్తున్నారు. సో ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ట్రెడిషన్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, అలాంటి ఆ యొక్క ఇదిలో వాళ్ళు ఫుడ్ తిన్నారు. దానివల్ల ప్రాబ్లం అయింది అని చెప్పేసి వాళ్ళు ఒప్పుకుంటున్నారు. అదేవిధంగా డాక్టర్స్ కూడా అదే చెప్తున్నారు. ఈరోజు నందమూరి నగర్ దగ్గరలో ఉన్న బుడగదేమ కాలనీలో ముఖ్యంగా వామిటింగ్స్ ద్వారా పిల్లలు 6 మంది పిల్లలు, పెద్దలు ఒక 4, మొత్తం 10 మంది గురిగా ఈ విధంగా జరగడం జరిగింది. ముఖ్యంగా ఇందులో భాగంగా చూసుకుంటే నిన్న దినమున కొందరు ముఖ్యంగా ఈ చిత్రాన్నం అనేది పంపిణీ చేయడము,
అది తిన్న తర్వాత అంటే అది మామూలుగా 24 hours తర్వాత తినడం జరిగింది. దానివల్ల కొంతమందికి ఎఫెక్ట్ కావడం, తద్వారా కొద్దిగా మోషన్స్ కావడం, వామిటింగ్స్ కావడం జరిగింది. కాబట్టి ఇమీడియట్ గా మేము కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అలర్ట్ అయిపోయాం. మా టీము, డాక్టర్స్, అలాగే మున్సిపల్ కమిషనర్స్ వారు, అలాగే వారి సిబ్బంది అందరూ కూడా వచ్చి ఇమీడియట్ గా వాటర్ శాంపిల్స్ కలెక్ట్ చేయడం, వాటర్ ద్వారా ఎటువంటి ఇబ్బంది లేదు చెప్పడం. తర్వాత ఫుడ్ శాంపుల్ కూడా తీయడానికి ఇప్పుడు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ బయలుదేరి వస్తున్నారు. ఎక్కడైనా ఫుడ్ ఇంట్లో తీసుకున్న లభించినట్లయితే తీసుకుని శాంపిల్ పంపడం జరుగుతుంది. ఇది మళ్ళీ ఒకసారి మార్నింగ్ కూడా ఇమ్మీడియట్ గా వాటర్ శాంపిల్స్ తీసి మళ్ళీ రీజన్ పంపించి చెక్ చేయడం జరుగుతుంది. ఈ రోజు నందమూరి నగర్ దగ్గరలో ఉన్న బుడగదేమ కాలనీలో